ఒకటి అంటూ ఉంటారు గదా! చూస్తున్నాం గాబట్టి చేస్తున్నారు, చేస్తున్నారు గాబట్టి చూస్తున్నారు అని. దీన్ని బేస్ చేసుకొని నాకొకటి ఒక విషయం గుర్తొచ్చి మాటే మంత్రంగా చెప్పాలనిపిచ్చింది. ముందు ఒక పాట గుర్తొచ్చింది. తొంగి తొంగి చూడమాకు చందమామ, నీ సంగతంతా తెలుసు నాకు చందమామ. మనమంటే పడం. మననిష్టపడరు. మనతో స్నేహం కుదరదు. అసలు మనని ఎందుకు ద్వేషిస్తారో అర్థం కాదు. కానీ మనం ఏం చేసినా చూస్తారు. వాళ్ళ ఐడీస్‌ని బ్లాక్ చేస్తున్నా కొద్ది కొత్త ఐడీలు క్రియేట్ చేసి మరీ చూస్తూ ఉంటారు. కొంతమంది నెగెటివ్ కమెంట్ పెట్టినప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, అయ్యో! వాళ్ళే కొత్త ఐడీ క్రియేట్ చేసుకున్నారు. అలా క్రియేట్ చేసుకునేటప్పుడు పేర్లన్నా మార్చండి. ఇంచుమించుగా పేర్లంతా, సర్‌నేమ్స్ అంతా ఒకటేలాగున్నాయనుకోండి తెలిసిపోతుంది కదా! కదా! అదనమాట. అయితే ఒక్క మాట చెప్తాను. దీనివల్ల మన మనస్సులో, అలాగే మన మెదడులో ఎంత చెత్త చేరుతుందో తెలుసా? అంటే మనకి ఇష్టం లేదు అని తెలిసి, ఆ ఇష్టం లేని దాన్నే చేయటానికి ఇష్టపడడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇష్టం లేనిది వదిలేసి, ఇష్టమైన దాని మీద శ్రద్ధ చూపిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మాటే మంత్రంగా చెప్పాలనిపించింది. లేదు అలా తొంగి చూస్తారంటే చూడండి. మీరు చూస్తున్నారు. నేను చేస్తున్నాను. నేను చేస్తున్నాను కాబట్టి అదే మీరు చూస్తున్నారు. అలా అనుకుందాం. పోనీ ఏమంటారు?